కాలేజీకి వచ్చామా, పాఠాలు విన్నామా, వెళ్ళామా? ఇలా అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో ఉద్యోగం దొరకడం చాలా కష్టం. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటూనే కొలువులు దొరికేది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తోంది. మారుతున్న పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తున్నాయి, విదేశీ భాషలను నేర్పిస్తున్నాయి. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఐటీఐ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తలుపు తడుతున్నాయి. కొలువులు కల్పించేందుకు పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు ముందుకొస్తున్నాయి. విజయనగరం ఉమ్మడి జిల్లా ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ ఐటీఐలంటే కాలం చెల్లిన కోర్సులు, శిథిల భవనాలే గుర్తుకు వచ్చేవి. ఏఐ యుగంలోకి వచ్చేసిన ప్రస్తుత తరుణంలోనూ అక్కడ నేర్పించే కోర్సులతో ఉద్యోగాలు పొందడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించే ఐటీఐల స్వరూపాన్ని మార్చాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. కొత్త కోర్సులు, నేటి కాలానికి అనుగుణమైన నైపుణ్యాలు అందుబాటులోకి తెస్తోంది. విద్యార్థులకు వివిధ వృత్తుల్లో తగిన తర్ఫీదు ఇస్తూ కోర్సు పూర్తి చేసుకున్న వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా శిక్షణ అందిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. నిపుణులైన అధ్యాపకుల శిక్షణలో అనేక రకాల అంశాలపై ఇక్కడ విద్యార్థులు తర్ఫీదు పొందుతున్నారు. రాష్ట్రంలోని ఐటీఐలలో ఇప్పటివరకు బోధిస్తున్న కోర్సుల స్థానంలో ఆధునిక సాంకేతికతతో కూడిన కోర్సులు తీసుకువస్తున్నారు. ప్రధానంగా పరిశ్రమలకు సంబంధించిన ట్రేడ్లను పరిచయం చేస్తూ సాంకేతిక విద్యాశాఖ విద్యార్థుల శిక్షణ కోసం 6 రకాల కోర్సులు రూపకల్పన చేసింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దింది. పరిశ్రమల నిర్వహణ, పరికరాల నియంత్రణ, కర్మాగారాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, రోలింగ్ మిల్ ఆపరేషన్, స్టీల్ మేకింగ్ అండ్ కాస్టింగ్, చిల్లర్స్ అండ్ కూలింగ్ టవర్స్ ఆపరేషన్ కోర్సులు ప్రవేశపెట్టారు. ఆయా కోర్సులకు సంబంధించి ఇప్పటికే ఉమ్మడి విజయనగరం జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, రాజాం, సాలూరు, భద్రగిరి, సీతంపేట కళాశాలలను ఎంపిక చేశారు. లీడ్ రోల్ వహించే పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో తరగతులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు విదేశీ ఉద్యోగ అవకాశాలను చేజిక్కించుకునేలా జర్మన్ భాషను నేర్పిస్తున్నారు. గత 14 వారాల నుంచి జర్మన్ క్లాసులు అవుతున్నాయి. మేము అందరం నేర్చుకుంటున్నాము జర్మన్ క్లాస్. సో ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఇప్పుడు జర్మనీ వెళ్ళి జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మాకు 3 లాంగ్వేజెస్గా నేర్పుతున్నారు: తెలుగు, హిందీ, ఇంగ్లీషు. అది కూడా ఒక విర్చువల్ క్లాస్లో మాకు నేర్పుతున్నారు. డీజిల్ మెకానిక్ గ్రూపులు ఎందుకు తీసుకున్నానంటే, ఆటోమొబైల్ వర్క్షాప్ గురించి మాకు ఇంట్రెస్ట్ ఉండి, అలాగే హైదరాబాద్లో క్యూసై కంపెనీస్ మొన్న ఆల్రెడీ మా క్లాస్ నుండి 15 మంది టైసీ కంపెనీకి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు కూడా పంపిస్తారనేసి ప్రిన్సిపల్ సార్ మాకు చెప్పారు. అలాగే ఇక్కడ కూడా మాకు సార్ టీఓ సారు అలాగే అడ్వైజ్ చాలా ముందుండి ఇలా చేయండి, అలా చేయండి అని అనేక విధాలుగా సలహాలు ఇస్తూ ఉంటారు. సో అలాగా మేము ప్రిపేర్ అవుతాం ఎంప్లాయబుల్ స్కిల్స్ వీటి గురించి. ఐటీఐ విద్యార్థుల్లో సాంకేతికతతో పాటు సృజనాత్మకత పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఐటీఐల్లోని వర్క్షాపుల్లో పలు ట్రేడుల్లో వారికి అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో యంత్రాలు, టూల్స్ సహాయంతో అవగాహన కల్పిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుత ప్రపంచంలో ఎదురవుతున్న పోటీ తట్టుకుని ధీటుగా నిలిచేలా తర్ఫీదు ఇస్తున్నారు. వర్చువల్ తరగతులు నిర్వహిస్తున్నారు. వివిధ ట్రేడ్లకు సంబంధించిన యంత్రాలు, పరికరాలు ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తూ నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. విజయనగరం ఐటీఐ కళాశాలలో రాష్ట్రంలోని 33 ఐటీఐ కళాశాలల్లో ఎక్కడి నుంచైనా తరగతులను విద్యార్థులు వినేలా ఏర్పాట్లు చేశారు. సహాయ శిక్షణ అధికారి ఆయా ట్రేడ్ల వారీగా సబ్జెక్టులను బోధించే విధానాన్ని ఇంటరాక్ట్ ప్యానెల్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. విర్చువల్ క్లాసెస్ కాన్సెప్ట్ అనేవి మన డైరెక్టర్ గారు, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ గారు, అన్ని ఐటీఐలకి ఉన్న స్టాఫ్ సరిపోక పిల్లలందరికీ నాలెడ్జ్ అనేది వెళ్ళట్లేదని తెలిసి ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ఏంటంటే, ఎక్కడైతే స్కిల్డ్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వాళ్ళ చేత క్లాసులు చెప్పించి
దగ్గర 38 ఐటీల దాకా ఈ విర్చువల్ క్లాస్ కాన్సెప్ట్ని పెట్టి ఎవరైతే స్కిల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారో ఆ ఇన్స్ట్రక్టర్ చేత అక్కడ ఉన్న పిల్లలకు కూడా వేరే చోట ఉన్న పిల్లలకు కూడా క్లాసులు అర్థమయ్యేటట్టుగా చెప్పించి తద్వారా అందరికీ సబ్జెక్ట్ అందేటట్టుగా మన డైరెక్టర్ గారు ప్రోత్సహించారు. ఐటీఐ విద్యార్థులకు కొత్త తరం కోర్సులు పరిచయం చేయడం ద్వారా భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సోలార్, డ్రోన్, ఏఐ, విద్యుత్ వాహనాలకు సంబంధించిన సాంకేతికతపై శిక్షణ నిమిత్తం ల్యాబ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సౌర విద్యుత్ అంశాన్ని చదువులో భాగం చేశారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ల విద్యార్థులకు సౌర విద్యుత్పై శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు భానుడితో దోస్తు చేస్తూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. సోలార్ ఇన్స్టలేషన్ నేర్చుకున్నాం సార్. తర్వాత ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ నేర్చుకున్నాం సార్. ఆన్ గ్రిడ్ అంటే ఏంటి, ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటి అనేది ఇక్కడ నేర్పారు సార్. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. బయటగా మేము ఇప్పుడు రిలీవ్ అయిన వెంటనే మాకు ఎంప్లాయ్మెంట్ కలుగుతుందని మేము భావిస్తున్నాం. బయట నేర్చుకోవాలంటే ఇక్కడ ఇలా నేర్పేవాళ్ళు ఉండరు సార్. మెయిన్ ఖర్చు పెట్టాలి. ఇక్కడ జాయిన్ అయినప్పటి నుండి ప్రతి వెల్డింగ్ కానీ కటింగ్, ఫిట్టింగ్ ప్రతిదీ ఇక్కడ నేర్చుకున్నాం సార్. ఇన్ప్లాంట్ ట్రైనింగ్ కూడా బాగా 3 నెలలు పంపిస్తారు సార్. ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో మా సార్ మాకు ప్రతిదీ నేర్పిస్తారు సార్. మేము ఈ మధ్య ఇన్ఫినిటీ క్యూబ్ కూడా చేసాం సార్. కలెక్టర్ గారికి కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది సార్. మాకు ఇన్ప్లాంట్ ట్రైనింగ్ వల్ల డిసిప్లిన్ ఒకటి వస్తుంది సార్. మెయిన్ ఇకతోటి ఏంటంటే మనకి వర్క్ అనేది కంపెనీలో ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవచ్చు సార్. మనకి ఐటీఐల నవీకరణకు సర్కారు కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా కూడా కృషి చేస్తోంది. విజయనగరం ఐటీఐ కళాశాలలో వివిధ కంపెనీలు ఇచ్చిన నిధులతో ల్యాబ్లను నిర్మించారు. మరోవైపు ఐటీఐ విద్యార్థులకు జిల్లా స్థాయిలో అప్రెంటిస్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇంప్లాంట్ ట్రైనింగ్ పరిశ్రమల కోర్సులతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. కొత్త ప్రతిపాదనలతో ఐటీఐలో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. ఫ్యాకల్టీతో పాటు ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. గత 3 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ మన ఐటీఐల్లో గణనీయమైన మార్పు వచ్చింది. పిల్లలు శిక్షణ విషయంలో కానీ, అలాగే ఇంప్లాంట్ ట్రైనింగ్స్ మీద కానీ, అలాగే వాళ్ళకి ప్లేస్మెంట్స్ కానీ, అప్రెంటిస్షిప్లు కానీ, విజయనగరం జిల్లాకి సంబంధించి ఇప్పటికే పిల్లల్ని సుమారుగా ఇంప్లాంట్ ట్రైనింగ్ కొరకు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఇంప్లాంట్ ట్రైనింగ్కి సంబంధించి దగ్గరగా హైదరాబాద్ అండ్ శ్రీ సిటీల్లో కూడాను పిల్లల్ని మేము ఎంగేజ్ చేయడం జరిగింది. ఎవరికీ లేని విధంగానూ మాకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఏంటంటే చదువుతున్న పిల్లలకు కూడాను స్టైఫండ్లు కంపెనీల ద్వారా ప్రొవైడ్ చేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారండి. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో మనీ అనే కొత్త విధానం అమల్లోకొచ్చింది. ఆన్ జాబ్ ట్రైనింగ్ అనే ఈ విధానంలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కోర్సుల్లో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఓజేటీలో మొదటి శిక్షణా కాలంగా పరిగణిస్తూ నెలకు గరిష్టంగా 15,000 వరకు అందిస్తారు. తర్ఫీదు అనంతరం పరీక్ష నిర్వహించి సాధించిన మార్కుల మేరకు రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకుంటున్నారు. ప్రారంభంలో నెలకు కనిష్టంగా 15,000 రూపాయలతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఇలా విజయనగరం ఐటీఐ నుంచి 2 ఏళ్లలో 188 మందిని ఓజేటీ శిక్షణకు పంపగా అందరికీ కొలువులు దక్కాయి. ఆఖరి విద్యా సంవత్సరం విద్యార్థుల్లో 6-3 ఉద్యోగాలు పొందినవారు సైతం ఉన్నారు. ఒకవైపు ఐటీఐ సబ్జెక్టులు చదువుతూ ప్రాంగణ ఎంపికలకు కళాశాల అధ్యాపక బృందం సన్నద్ధం చేయడంతో ఇది సాధ్యమవుతోంది. ఇప్పుడు కోడింగ్ అన్న ఉన్నాయి, వెబ్ డిజైనింగ్లో HTML ఉంది, చాలా మటుకు పైథాన్ కోడింగ్ రీసెంట్గా నేర్చుకుంటున్నాము. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు 2 జాబ్స్ అనేవి వచ్చాయి. శాంసంగ్ కంపెనీలో ఒకటి వచ్చింది, శ్రీకళాష్లో ఒకటి వచ్చింది. ఓజీటీ అనేది చాలా 3 మంత్స్ వెళ్ళాం. 3 మంత్స్లో చాలా ఫుడ్ అనేదిగా అక్కడ నెక్స్ట్ అక్కడ చెప్పే టీచింగ్ మొత్తం అంతా చాలా బాగుంది. దానివల్ల ఇంకా ప్లేస్మెంట్ అనేది మాకు చాలా బాగా వచ్చిందని చెప్పి నాకు 3 జాబ్స్ వచ్చాయి. 3 జాబ్స్లో హైయెస్ట్ పేడ్ 24,000 వచ్చింది నాకు. ఐటీఐలను హబ్, స్పోక్ అనే 2 విభాగాలుగా విడగొట్టారు. నిధుల కేటాయింపు ఆధారంగా వీటిని విభజించినట్లు తెలుస్తోంది. హబ్ విభాగంలో ఎంపికైన కళాశాలలకు 5 ఏళ్ల ప్రణాళికలో భాగంగా 81 కోట్లు, స్పోక్ కింద ఉన్న వాటికి 40 కోట్లు కేటాయిస్తారు. 50:33 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను భరిస్తాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలు స్పోక్లో స్థానం సంపాదించాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కో ఐటీఐ హబ్ విభాగంలో చేరాయి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలంటే సాధ్యం కాదు. అటు ప్రైవేట్ రంగంలోనూ పోటీ తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులను వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దడంలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన ఐటీఐలకు
పూర్వ వైభవం తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి తగిన ఫలితం దక్కుతోంది. ఎందుకు విజయనగరం ఐటీఐలో అందిస్తున్న శిక్షణ, అక్కడి విద్యార్థులకు దక్కుతున్న ఉద్యోగాలే నిదర్శనం.